కట్టుడు నాలుక అంటారు. అసలు అంటే ఏంటి డాక్టర్ గారు? పిల్లలకే పెడతారా? పెద్దవాళ్ళకి? అసలు ఏంటది? బేసికల్లీ కట్టుడు నాలుకని జనరల్‌గా వాడుక భాషలో దాన్ని టంగ్ టై అంటాం మేడం. ఈ టంగ్ టై అనేది కింద దవడలో ఫ్లోర్ ఆఫ్ ద మౌత్‌లో ఒక బ్యాండ్ లాంటిది నాలుకకి ముందు భాగంలో అంటుకుపోయి ఉంటుంది. ఈ బ్యాండ్ నాలుకని కట్టేసి ఉంచుతుంది. ఇలా కట్టేసి ఉంచడం వల్ల పిల్లల్లో జనరల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్ బేసికల్‌గా ఫస్ట్ చూసే సింప్టమ్. అది వయసుని బట్టి రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటది. జనరల్‌గా టంగ్ టై ఉన్న పిల్లల్లో ప్రొనౌన్సియేషన్‌లో ఏమవుతది? పర్టిక్యులర్‌గా టీ, ఎస్, ఎల్, జీ ఇలాంటి లెటర్స్‌తో పలికే పదాలు పలకడానికి వాళ్ళకి కష్టంగా ఉంటది. ఇది అదే పుట్టిన ఇన్ఫాంట్స్‌లో టంగ్ టై ఉందనుకోండి, పిల్లలు తల్లిపాలు తీసుకునే క్రమంలో ఇబ్బందవుతది కాబట్టి అది వెంటనే పుట్టగానే కట్ చేసేస్తారు. ఎందుకంటే టంగ్ మూవ్‌మెంట్ ర్యాపిడ్‌గా ఉండాలి. ఆ ఫంక్షన్ జరగడం కోసమని. ఓకే. కొంచెం అప్పుడు అలా వదిలేశారు అంటే గనక ఇంకొంచెం ఏజ్ పెరిగిన కొద్దీ పిల్లల్లో మాట స్పష్టంగా రాకపోవడము, నత్తిగా మాట్లాడడం, వాళ్ళకేదన్నా ఒక పదం నేర్పించినప్పుడు వాళ్ళ మైండ్ తీసుకుంటుంది. బ్రెయిన్‌కి తెలుస్తుంది. ఈ పదాన్ని ఇట్లా పలకాలి అని. కానీ పలికే క్రమంలో టంగ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అది వేరేలాగా బయటకొస్తుంది అవుట్‌పుట్. పేరెంట్స్ ఏమనుకుంటారు, మన బేబీ సరిగ్గా నేర్చుకోలేకపోతుంది. దీనికేమన్నా లెర్నింగ్ స్కిల్స్ ఏమన్నా తక్కువైనయా? గ్రాస్పింగ్ పవర్ ఏమన్నా తగ్గిందా? లేకపోతే కోఆర్డినేషన్ ఏమన్నా లేదా? అర్థం చేసుకోలేకపోతుందా అని అనుకుంటుంటారు. కానీ అలా కాదు. పాపకి తెలుసు ఈ పదాన్ని కరెక్ట్‌గా అలానే పలకాలి అని. టంగ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల వేరేలాగా వస్తుందన్నప్పుడు పేరెంట్స్ ఖచ్చితంగా ఆ టంగ్ టై ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు కూడా చెక్ చేసుకోకపోతే ఇంకేమవుతది? ఇంకా ఈ బేబీ ఎదిగే వయసులో ఆ టంగ్ కింద దవడని వెనక్కి లాగి పెట్టేస్తుంది. వెనక్కి, కిందకి లాగి పెట్టేసి ఉంచి, ఆ కింద దవడని పెరగనీయకుండా అడ్డుకట్టేస్తుంది. అందుకని ఏమవుతది? దానివల్ల పై దవడకి, కింద దవడకి మధ్యన దూరం ఎక్కువైపోయిద్ది. ఇది చూసి పేరెంట్స్ ఏమనుకుంటారు కొంతమంది? ఎత్తుపళ్ళొచ్చాయి అనుకుంటారు. ఎత్తుపళ్ళు 2 రకాలు మళ్ళీ. పై దవడ దానంతట అదే పెరిగిపోవడం వేరు, కింద దవడ వెనక్కి ఉండటం వేరు. సో, ఇలా గూడా ఉంటుంది. ఇంకాస్త అలానే వదిలేశారనుకోండి, ఈ పడుకున్నప్పుడు ఏమవుతుంది? మన నాలుక ముందు భాగం అంటే కట్టుడు నాలుక లేని వాళ్ళలో, ఈ టంగ్ టై లేని వాళ్ళల్లో టంగు టిప్ వెళ్ళి పైన అంగట్లో ఆనుతుంది. అది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మనం ఏదైనా సినిమా చూసేటప్పుడో, ఎవరైనా ఎదుటోళ్ళు మనం మాట్లాడేటప్పుడు మనం వింటున్నామంటే టంగ్ టిప్ వెళ్ళి పై దవడలో ఆనుతుంది. ఇలాంటి పిల్లల్లో ఆ విషయం తెలీదు. టంగ్ టై ఉన్న పిల్లల్లో. అది ఎప్పుడు ఫ్లోర్ ఆఫ్ ద మౌత్‌లోనే ఉంటుంది. వాళ్ళు పడుకున్నప్పుడు వెనక్కెళ్ళిపోయి కిందకుండి చోకింగ్ వచ్చే ప్రమాదం గూడా ఉంటుంది. ఎందుకంటే ఆ టంగ్ టిప్ వెళ్ళి పైన ఆనదు రెస్ట్ పొజిషన్‌లో కూడా. ఓకే. అదెళ్ళి కింద ఆనుతుంది కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి.